నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి తగిన మాటలను నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. లాస్ట్ వీక్ వి టోల్డ్ అబౌట్ ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం దగ్గర మనము ఆగాము. అంటే చెప్పాను, ఐ ఎక్స్ప్లెయిన్ దీస్ థింగ్స్, బట్ కొంచెం ఎలాబరేట్ చేద్దాం. లోకంలో చాలాసార్లు ఏమనుకుంటామంటే మనిషి ఏది విత్తుతాడో అది కోస్తాడు అనేది సామెత ఉంటుంది. సామెత కూడా ఉంది, బైబిల్లో కూడా రాయబడింది. ఏది విత్తుతారో అది కోస్తారు అనేది రాయబడింది. అయితే సందర్భాను ప్రకారంగా మనం బైబిల్లో చూసినట్లయితే ఈ మాట ఎక్కడ రాయబడింది అంటే డబ్బు విషయంలో రాయబడింది. ఆమేన్. డబ్బును విత్తే విషయంలో రాయబడింది. మీరు గమనించినట్లయితే చూడండి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఇది ఎందుకు చెప్పబడిందంటే 6వ వచనం గమనించండి. వాక్యోపదేశము పొందువాడు వాక్యాన్ని ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలోనూ భాగ్యమును ఇవ్వవలెను. అర్థమవుతుందా? ఏమి అలా మంచి పదార్థాలు. అర్థమవుతుందా? అందుకే కొందరు ఏం చేస్తుంటే పాస్టర్కు జీతం వస్తుంది. కొన్నిసార్లు గమనించండి, ఫస్ట్ ఉద్యోగంలో చేరుతున్న జీతం వస్తుంది. ఏం చేస్తారంటే కొందరు ఫస్ట్ జీతం దేవునికి అని చెప్పేసి చర్చలు వేస్తుంటారు కదా. గమనించారా ఇట్లాంటివి? ఆమె అర్థమవుతుందా? అంటే వాక్యోపదేశం, ఈ వాక్యం చేత మనం సక్సెస్ఫుల్ అయినాము, ఈ వాక్యం చేత మనం బలపరచబడ్డాము, ఈ వాక్యం చేత మనము దేవునికి దగ్గర అయ్యాము అని అనిపించిన అటువంటి వాళ్లకు మనం ఇవ్వాలన్నమాట. హల్లెలూయా. బాగా గమనించండి, ఎందుకంటే చాలాసార్లు ఇచ్చే అర్పణ చాలాసార్లు మిస్ అవుతుంటాయి మనకు. ఆమేన్. ఇక్కడ గమనించండి, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో కూడా భాగం ఇవ్వాలని. ఎందుకంటే స్పిరిచువల్ థింగ్స్ ప్రొడ్యూస్ ఫిజికల్ థింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయమైన విషయాలు శారీరకమైన విషయాలను ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ అంటే ఉత్పత్తి చేస్తాయి, తయారు చేస్తాయి. అర్థమవుతుందా? దేవుడు లోకాన్ని ఎట్లా తయారు చేసిండు? దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ వెలుగు కలుగు గాక అంటే ఏమైంది? వెలుగు వచ్చింది. మన పదాలు ఆత్మ. అర్థమవుతుందా? పదాలు ఆత్మ అని ఒప్పుకుంటే మీరు గమనిస్తే ఏంటంటే దట్ ఈస్ ఆత్మ. హీబ్రూలో రువాక్ అనే ఒక పదం ఉంది. రువాక్ అంటే స్పిరిట్కు గాలికి ఒకటే. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు వాడి నాసికారంధ్రములలో అని ఊపిండు. ఊపినప్పుడు ఏమైంది? నరుడు ఏమైపోయిండు? వాడు జీవాత్మ ఆయన ఉన్నట్టుంది వాక్యంలో. అర్థమవుతుందా? దేవుని యొక్క ఊపిరి మనిషికి ఆత్మ. దేవుని నుంచి వచ్చినటువంటి అనే ఊపిరి మనిషి ఆత్మ, మనిషిగా తయారైపోయాడు. హల్లెలూయా. అంతవరకు ఒక మట్టి బొమ్మలాగా ఉండింది అక్కడ పరిస్థితి. అర్థమవుతుందో? బాగా గమనించండి. అంటే మాటలు మనుషులను తయారు చేస్తాయి. మాటలు, ఏ మాటలు నువ్వు వింటున్నావో ఆ మాటలు నిన్ను ఆ మాటలలాగా తయారు చేస్తాయి. అందుకే బాగా గమనించండి, సక్సెస్ గురించి వింటే యూ విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. ఆమేన్. దేవుని యొక్క మంచితనాన్ని గురించి వింటే నీకు దేవుని మంచితనమే జరుగుతుంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఏ మాటలు వింటావో ఆ మాటలు నీ మీద ప్రభావం చూపిస్తాయి. అర్థమవుతుందా? అందుకే మాటలు కానీ చూసేవి కానీ మన జీవితాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఒక కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉంటాయంట. పిల్లలు కొట్లాడుకోవడమే, పెద్దలు కొట్లాడుకోవడమే. ప్రతి వారం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోవడం పోవడం వల్ల. బెంగళూరులో ఒక చర్చ్ ఉంది, పాస్టర్ ఎస్కోటి గారిని, లింగరాజపురంలో ఉంటారు. రోజు ప్రార్థన చేసుకోవడం పోతారంట, గొడవలంట. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదో బాగుండే, మళ్ళీ ఇంటికి పోయినాక మాకు గొడవలు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఎట్లా వీళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందని. దేవుడు ఒకరోజు చెప్పాడు, ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోండి మీరు అన్నారు. ఇంటికి పోయి బెల్లు కొట్టేసరికి ఇల్లు తెరిచాడంటే పెద్ద టీవీ, డబ్బు బాగా ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు కొట్లాడలేదు. టీవీ తలుపు తెరిచి టీవీ చూస్తేనే WWE అని కొట్టుకుంటున్నారంట. దాంట్లో కుటుంబం అంతా చూస్తుందంట బాగా. అర్థమవుతుందా? నువ్వు ఏమి చూస్తావో ఏమి వింటావో దాంట్లో మాటలు కూడా ఏముంటాయి, కొట్టే మాటలు అవే ఉంటాయి. ఇంకా అర్థమవుతుందా? అవి మన ఆత్మల మీద ప్రభావము చూపిస్తాయి. పక్కవాడంటే అసహనంతో, పక్కవాళ్ళంటే కోపంతో రగిలిపోయేటువంటి
పోయేటువంటి పరిస్థితులు అవి కల్పిస్తాయి. అందుకే మనం ఏ మాటలు వింటున్నాము, ఏమి చూస్తున్నాము అనేది మన యొక్క నడవడిని, మన జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ఈ మాటలు గమనించండి. వాక్యాన్ని వింటున్న, వాక్యోపదేశం పొందువాడు, మాట్లాడే దేవుని యొక్క మాటలు నువ్వు పొందుతున్నప్పుడు, దేవుని మాట ఎటువంటిది అంటే దేవుని మాట విడుదలైనప్పుడు అది ఖచ్చితంగా దానికి ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ పనిని నెరవేర్చి కానీ దేవుని మాట ఊరికే ఉండదు. అర్థమవుతుందా? ఇప్పుడు సక్సెస్ గురించి వింటున్నాం మనం, ఇక్కడ సక్సెస్ గురించి, దేవుని యొక్క మంచితనాన్ని గురించి వింటూ ఉన్నాం. ఏమవుతుంది? అది సక్సెస్నే తీసుకొస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు వింటుంది నువ్వే కోస్తావు అని చెప్పి, నువ్వు తప్పులు చేస్తావు కాబట్టి నువ్వు దానికి ఎంతో ఎక్కువ అనుభవిస్తావు అనేటువంటి మాటలు మనం మాట్లాడితే ఏమవుతాయి? అవే జరుగుతాయి. చాలా సంఘాల్లో అదే జరుగుతుంది. సత్యం ఏంటంటే నువ్వు విత్తినది కోయడం అనేది రెండే విషయాల్లో కొత్త నిబంధనలో వ్రాయబడింది. మనం కొత్త నిబంధన క్రైస్తవులం. ఒకటి ఏంటంటే డబ్బు విషయంకు, రెండవది ఏంటంటే వాక్యం విషయంలో. నీ జీవితంలో వాక్యాన్ని నువ్వు విత్తుకుంటూ పోతే వాక్యం అనేది కోస్తావు నువ్వు తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు చెప్తున్న వాక్యము ఎప్పుడో నా జీవితంలో విత్తుకున్న వాక్యం. బైబిల్ చదువుతున్న విత్తుకున్న వాక్యాన్ని ఇప్పుడు కోస్తున్నాం. హల్లెలూయా, ఆమేన్. డబ్బు విషయంలో కూడా అంతే. డబ్బు విషయంలో నువ్వు విత్తేది నువ్వు కోస్తావు. ఎట్లా బ్రదర్ డబ్బులు విత్తితే కోసేది? చూడండి, 7వ వచనం చూడండి, గమనించండి. ఇది 6వ వచనం గమనించినారు కదా. వాక్యోపదేశం పొందువాడు. నీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే వాక్యాన్ని వినాల్సిందే. నువ్వు నోట్ చేసుకోండి. నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాల నుంచి నేను బయటికి రాలేను. ఫస్ట్ వాక్యం విను. నువ్వు వాక్యం విన్నప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా నీకు ఒక ద్వారం తెరవబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినడం అనేది మానేయొద్దండి. వాక్యాన్ని వింటూ ఉండాలి. ఏం వాక్యం వినాలి బ్రదర్? లిసన్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్, దేవుని మంచితనం గురించి, దేవుడు ఏం చేస్తాడు మన కోసం అనేది వింటూ ఉంటే యూ విల్ బికమ్ బెటర్ అండ్ బెటర్. హల్లెలూయా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నిటిలోనూ భాగ్యము ఇవ్వలను అనేది ఏంటి? ఇది కంపల్సరీనానే అది చెప్పేది. రూల్, దట్స్ అ రూల్. అర్థమవుతుందా? ఎందుకు అంటే అది ఇవ్వకపోతే ఆ మంచి అనేది జరగదు. ఇంకా వాక్యము నీ జీవితంలో ఫలాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే నువ్వు ఈ పని చేయాలి. చాలా మంది ఏమనుకుంటావు అంటే, మనం కూడా చాలాసార్లు, నేను కూడా ఒకప్పుడు తెలియనప్పుడు ఏం చేస్తాడు, బాగుంది, అది ఫలితం రాదు. ఎప్పుడు వస్తుంది ఫలితము? ఆ వినదానికి. అందుకే నీగ్రో చర్చెస్లో మీరు గమనించినట్లయితే, నీగ్రోస్లో వాళ్ళు వాక్యం చెప్పుకుంటుంటారు, రూపాయల డబ్బులు వేసేసి పోతుంటారు. వాళ్ళు దే బిలీవ్ దట్ వెన్ దే సో సంథింగ్ దే విల్ గెట్ ఇట్. హల్లెలూయా. అయితే దయచేసి తప్పుగా అర్థం చేసుకోదండి. సునీల్ అన్న డబ్బుల కోసం అడుగుతున్నాడని మాత్రం అనుకోదు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకంటే ఐ వాంట్ యూ టు గెట్ బ్లెస్డ్. ఎందుకంటే ఐ సో మచ్ దేవుని రాజ్యం కోసం కానీ, దేవుని పని అంటే ఐ గివ్ సో మచ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ టు టెల్ యూ. ఆ క్రిస్మస్ ఫంక్షన్ అని మా మెడికల్ కాలేజ్లో జరిగింది. నాకున్నాయా లేవా చూసుకో. అందరు ఏం చేస్తారు, పిల్లలు తెలుసుకొని మా ఇంటికి వచ్చినారు. సడన్గా వచ్చినారు మధ్యాహ్నం పూట. అందరికి కాఫీ ఇచ్చినాను, మాట్లాడినాం. సార్ ఎంత అంటే, జస్ట్ నేను ఫిగర్స్ ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ అర్థం చేసుకోండి సార్. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వాళ్ళకైతే, అందరు ఉద్యోగస్తులకైతే మేము 5,000 చదువుదాం అనుకున్నాం సార్. అర్థం చేసుకున్న కొంచెం వాక్యం మాట్లాడిన తర్వాత అందరు 5 అయితే నేను 10 ఇస్తానని చెప్పాను. ఎందుకు అంటే కనీసం ఒక ఆత్మనన్నా జయించండి. లోకంలో ఉండే డబ్బంతా ఒక వైపు వేస్తే ఒక్క ఆత్మ ఖరీదు వాటంతటికంటే ఎక్కువ దేవుని దృష్టిలో. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంలో విత్తడానికి సిద్ధంగా ఉంటే మనం ఎప్పుడు ప్రాస్పర్ అవుతుంటాం. హల్లెలూయా. అది నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు బోధిస్తున్నాను ఈ మాట. ఆమేన్. సో మంచి పదార్థములన్నింటిలో కూడా భాగము ఇవ్వలేను. ఆమేన్. ఇప్పుడు చూడండి, 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ మాటను తీసుకొని చాలా మంది ఏం చేస్తారంటే, నువ్వు తప్పు చేసినావు అంటే నువ్వు దానికి చాలా కోస్తావు. ఇది తప్పుల గురించి మాట్లాడటంలా. దేని గురించి మాట్లాడుతున్నాడు? డబ్బులు ఇచ్చే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. దీని నెక్స్ట్ వర్సెస్ కూడా. అందుకే బైబిల్లో మనము కాంటెక్స్ట్లో చదవాలి. ఆమేన్. కాంటెక్స్ట్లో ఇది ఎందుకు రాయబడింది, ఏ సందర్భంలో రాయబడింది అనేది మనం తెలుసుకొని మాట్లాడాలి. హల్లెలూయా.
ఈ మాట తరువాత మాట ఏంటంటే మోసపోకుండా దేవుడు వెక్కింపబడ్డాడు, మనుషుడు ఏం విత్తునో ఆ పంటనే కోయును. ఏం విత్తుతున్నాడు గమనిద్దాం. 8వ వచనం, ఏదైనా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును. శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే ఏంటి? మీరు గమనిస్తే కొన్ని సంఘాలలో దేర్ ఆర్ డాక్టర్స్, కొన్ని డాక్టర్స్ వచ్చాయి. డాక్టర్స్ ఏమంటారు? కొన్ని బోధలు. ఎటువంటి బోధలు అంటే, నీకు మెర్సిడీస్ బెంజ్ కార్ కావాలా, నువ్వు దానికోసమని కొంచెం విత్తు. నీ దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు 50,000 ఉందా? మెర్సిడీస్ బెంజ్ కార్ ఎంత? ఓ 50 లక్షల. ఫస్ట్ నువ్వు 50,000 విత్తు, అప్పుడు దేవుడు నీకు 50 లక్షలు. దానికి తగినట్టుగా జనాలు వస్తారు, టక 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 వచ్చి, నేను 50,000 ఇస్తున్నాను, నాకు బెంజ్ కార్ ఇచ్చిండు దేవుడు. జరుగుతాయి కూడా, అర్థమవుతుందా? అది దేనికోసం విత్తుతున్నారు? శరీరేచ్ఛలను బట్టి విత్తడం. ఆమె జరగవు అని కాదు, జరుగుతాయి. శరీరేచ్ఛలు, నాకు పెద్ద ఇల్లు కావాలా, సరే నా దగ్గర ఏముంది, ఇది ఉంది, నేను పోయి ప్రభా నాకు ఇల్లు కావాలా, దీనికోసం నేను విత్తుతున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఎ ప్రెషియస్ ఆఫరింగ్. నువ్వు దేన్నన్నా ఆశించి, నువ్వు ఏదైనా ఒక విషయం జరగాలని ఆశించి ముందుగానే దేవునికి ఒక కానుకగా వేయడం అనేది దట్స్ ప్రెషియస్ ఆఫరింగ్. ఓకే, అది ఏ పని కోసమైనా కావచ్చు, అది ప్రమోషన్ కోసం కావచ్చు, అది ఏ ఇతర విషయాలకైనా కావచ్చు. అయితే శరీర విషయాల, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? శరీరేచ్ఛలను బట్టి, అంటే నీ శరీరంలో నీకు ఆశలు ఉంటాయి. ఏముంటాయి? నాకు మంచి పెళ్లి కావాలా, మంచి భర్త రావాలా, ఆ భర్తకు మంచి కారు ఉండాలా, ఆ భర్తకు మంచి ఇండ్లు ఉండాలా, భర్తకు మళ్ళీ తల్లి ఉండకూడదు. అట్లా కూడా అనుకుంటుంటారు కొందరు. అవునా? భర్తకు తల్లి ఉండకూడదు, తండ్రి ఉన్నా ఉండొచ్చేమో కానీ తల్లి ఉండొద్దు. ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ పెట్టుకుని ఉంటారు. పెన్షన్లు ఉండాలి మళ్ళా. సో వాట్ ఎవర్ నేను చెప్పేది అంటే, పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థాట్స్. శరీరేచ్ఛలను బట్టి, నీకు ఇష్టం ఉంటే బట్టి, నీ శరీరంలో ఉండే ఆశలను బట్టి నీవు విత్తినట్లయితే, ప్రభా నేను దీనికోసం విత్తుతున్నాను, నేను దానికోసం విత్తడం తప్పనట్లేదు. దేవుని వాక్యం చెప్తుంది, విత్తొచ్చు. నువ్వు శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును. క్షయం అంటే ఏంటి? నశించేది. కారు తీసుకుంటున్నావు, కారు కొనుక్కున్నావు, కారు తప్ప లేదు, నాకు కూడా కారు ఉంది, అర్థమవుతుందా? కానీ దానికోసమే, వాటి కోసమే జీవిస్తే అవి ఏ రోజు ఒక రోజు రిపేర్ రాక మానదు. అవునా? ఏదో ఒక రోజు తుప్పు పట్టక మానదు. అట్లే ఉంటాయి, అవి కొత్తగా ఉంటాయి. లేదు, టైర్లు పోతుంటాయి, దానికి లోపల ఇంజన్ పోతుంటుంది, అవన్నీ క్షయమైనవి. అర్థమవుతుందా? క్షయమైనవి. ఇండ్లు అంటే ఏమవుతుంది? కొన్ని రోజులకు పెయింట్ పోతుంది. ఎంత నువ్వు ఏషియన్ వెదర్ కంట్రోల్ డిస్టెంపర్ కొట్టిన ఏం కొట్టినా పోతుంది. ఒక భూకంపం వస్తే విడదు, పోతుంది, అంతే. క్షేమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి అంటే దేవుని యొక్క కార్యములలో విత్తనం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కార్యాలు చేస్తున్నాడు ఆ కార్యాలలో విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమైన పంటను కోయును. హల్లెలూయా. ఒక సీక్రెట్ చెప్పనా? ఆత్మలో విత్తినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? అందుకే చెప్పిన, ది స్పిరిట్ థింగ్స్ ప్రొడ్యూస్ ఫిజికల్ థింగ్స్. అర్థమవుతుందా? ఆత్మలో విత్తినట్టయితే ఆటోమేటిక్గా ఈ క్షయమైన విషయాలు కూడా నీకు వచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో విత్తినట్టు, పరిశుద్ధాత్మలో నువ్వు ఎదుగుతూ, దేవుని వాక్యంలో ఎదుగుతూ, దేవుని యొక్క వాక్యాన్ని నీలో నువ్వు విత్తుకుంటూ, ఆమేన్. దేవుని పనుల కోసం నీ దగ్గర 100 రూపాయలే ఉంది, కానీ నీకు ఒక మంచి ఏదో స్వీట్ తీసుకుపోవాలా ఇంటికి, నేను పోయి తినాలనుకుంటున్నావు, లేకపోతే ఇంత చికెన్ తీసుకుపోవాలనుకుంటున్నావు, కానీ అదే రోజు ఏదో ఒక సువార్త సంబంధించినది ఏదో జరుగుతుంది అక్కడ బయట. ఆమేన్. అయితే ఆ టైంలో, ప్రభా ఈ పూట కోసం చికెన్ బదులు తండ్రి నేను ఇది నీ సువార్త కోసం వేస్తాను అంటే ఏమంటే, శరీరేచ్ఛను పక్కకు పెట్టి నువ్వు ఆత్మలో విత్తడం. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇది ఆత్మలో విత్తినప్పుడు ఏమవుతుందంటే, ఆత్మ నుండి నిత్య జీవమున పంటను కోయదు. నేను ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ. హౌస్ సర్జన్ టైంలో మాకు 3,000 రూపాయలు ఏమంటారు స్టైపెండ్ ఇచ్చేవాళ్ళు. ఆ 3,000 అంటే చాలా ఎక్కువ, కానీ నా జాబ్ అయితే ఖాళీ ఉండేది ఎప్పుడు. ఎందుకంటే ఎక్కడ ఏమి ఇంటుకున్న ఏదంటే వేసేస్తుంటుంది.
కానీ సంతోషంగా ఉండేవాడిని, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడిని. ఈరోజు జీవితంలో ఏవైతే పొందుకున్నామో, ఈరోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు ఆత్మలో విత్తినందుకు, ఈరోజు కూడా ఆత్మలో విత్తుతుంటాం. విత్తినందుకు, ఆత్మలో విత్తినందుకు శరీరమైన విషయాలు కూడా వస్తున్నాయి. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? ఆత్మలో కాకుండా క్షయమైనటువంటి నీ శరీరేచ్ఛలలో విత్తొచ్చు. నాకు ఇది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అనుకోవచ్చు. బట్ దీన్ని త్యజించి దేనికోసమన్నా ఇవ్వచ్చు కూడా. హల్లెలూయా. ఐ రిమెంబర్ కొన్ని బర్త్డేస్లో అయితే బర్త్డేకి బట్టలు తీసుకోకుండా ఎక్కడైనా సువార్త దానికి వేసేవాడిని అప్పుడు. అర్థమవుతుందా? అంటే త్యాగం చేస్తామా? త్యాగం చేయలేదు. రైతు త్యాగం చేస్తున్నాడా విత్తనాలు నాటేప్పుడు? పాపం బస్తా సంచి తీసుకోపోయి విత్తి వచ్చిందంటే త్యాగం చేసి వచ్చిందా? పాపం భూమికి వేసి వచ్చినా? లేదు. హీ నోస్ దట్ అదొక పంట వస్తుంది నాకు. హల్లెలూయా. అర్థమవుతుందా? త్యాగం లేదు దీంట్లో. దిస్ ఇస్ బిజినెస్. ఆమె నువ్వు సరిగా అర్థం చేసుకుంటే ఇట్స్ లైక్ బిజినెస్. ఆమె అయితే ఈ బిజినెస్లో ఏంటంటే యు ఆర్ పార్ట్నర్ విత్ గాడ్, దేవునితో. ఇక్కడ విత్తేది ఏంటంటే ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటంటే దేవునితో పార్ట్నర్షిప్. ప్రభా, ఇది నీ కార్యం కదా తండ్రి, నీ కార్యంలో నేనేంది ప్రభా, నా దగ్గర ఉండేదంతా నువ్వు ఇచ్చిందే. అర్థమవుతుందా? నా దగ్గర ఉన్నదంతా నువ్వు ఇచ్చిందే, నీది నీకోసమే ఖర్చు పెడుతున్నాం తండ్రి. దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ థింకింగ్. దేవునితో మనకుండే సంబంధాన్ని బట్టి ఆ మాటలు వస్తుంటాయి. హల్లెలూయా. అంటే నేను ఐఎమ్ ఎంకరేజింగ్ యూ టు థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. ఎందుకంటే ఈ మాటలు కేవలం విత్తడం, కోయడం అనేది రెండే విషయాలకు బైబిల్లో రాయబడింది. కొత్త నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధనలో విత్తడం, కోయడం అనేది కొత్త నిబంధనలో రాయబడిన రెండు విషయాలు ఏంటంటే డబ్బు విషయం ఒకటి, రెండవది వాక్యం విషయం ఒకటి. విత్తువాడు బయలుదేరతాడు. గుర్తుందా? యేసుప్రభు ఒక కథ చెప్తాడు. విత్తువాడు వాక్యం గురించి చెప్తాడు. వాడు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు పంట. హల్లెలూయా. అంటే నువ్వు వేసేది ఒకటైతే 30, 60, 100 ఎంతో కొంత ఎక్కువనే వస్తుంటుంది. హల్లెలూయా. ఈ రెండు విషయాలే తప్ప నువ్వు ఏదో తప్పు చేస్తే తప్పుకు నీకు రివర్స్ అవుతుంది, నీకు ఎక్కువ అవుతుంది అనేది కాదు. అలాగే మనం గమనించినట్లయితే ఇది చూడండి. కాబట్టి మనకు మేలు చేయడం. ఇంకొక విత్తడం ఏం చెప్తున్నాడంటే, ఇంకొక విషయం విత్తడం ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకొకరికి మేలు చేయి. ఎవరు కష్టంలో ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, రోడ్లో పోతున్నారు, అయ్యా అని అడిగినారు. వీడు క్రిస్టియనా, వీడు ముస్లిమా, వీడు హిందూనా అవి చూడొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు అంట. దేవునికి ఎవరైనా అప్పించేటోడు ఉన్నాడా? ఉన్నాడు. నువ్వు బీదాన్ని కనికరించు, వానికి ఏదో నీవు కనికరపడి నువ్వు దేవునికి అప్పించినట్టు. యెహోవా ఎటువంటి, మన దేవుడు ఎటువంటి వాడంటే దాన్ని ఊరికే పెట్టుకోడంట, ఆయన అప్పుగా పెట్టుకోడంట. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే బీదలను కనికరించడం. ఎవరన్నా వస్తుంటారు సడన్గా చూసినప్పుడు, కుష్ఠరోగులు ఏదో ఉంటుంది, రూపాయి వేద్దాంలే, 10 రూపాయలకి ఎత్తుకుతుంటారు ఈ కాలం జనాలు. 10 రూపాయలు లేవు, తీరిపోయినాయి. అర్థమైందా? 5 రూపాయలు ఉంటాయి, 5 రూపాయలు, 10 రూపాయలు ఏం కాదు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. నువ్వు హిందువును కనికరించు, లేకపోతే ముస్లింను కనికరించు, క్రైస్తవులనే కనికరించు, చెప్పట్లా. అర్థమైందా? మేలు చేయి. నీ చేతిలో ఉన్నది వాడు, నువ్వు ఇచ్చే 10 రూపాయలకు వాడు బన్ను కాఫీ తాగుతాడేమో. అర్థమైందా? వాడి కడుపు నిండుతుంది ఒక పూటకు. హల్లెలూయా. మేలు చేస్తున్నావు, నువ్వు మేలు చేస్తున్నావు. వాడి ప్రాణం ఆకలితో చచ్చిపోకుండా ఒక పూట వాడిని ఎంత రావటం, నేను ఇంటికి ఎక్కడో కనిపించినాడు, 10 రూపాయలు ఇచ్చేస్తావు. తప్ప లేదు, నువ్వు మేలు చేస్తున్నావు. అదే కాబట్టి మనకు సమయం దొరికిన కొలది, సమయం ఉన్నప్పుడంతా సమయం దొరికిన కొలదంటే ఏంటి? నువ్వు బ్రతికి ఉన్నాక, చచ్చిపోయినాక నువ్వేం చేయలేవు. చనిపోయినాక ఏమైనా చేయగలమా? కుదరంటే చనిపోయేట్టు నాకు ఇంకా టైం ఉంది, నేను చేస్తా ఏం లేదు. కొన్నిసార్లు రోగం వచ్చి చచ్చిపోతారు. సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహం అంటే యేసయ్యను అంగీకరించినటువంటి కుటుంబాలు. ఇప్పుడు మన ఫెలోషిప్లోనే ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే ఏం చేయాలంట? మేలు చేయి. అర్థమవుతుందా? ఒకవేళ అందరూ బాగున్నారంటే వేరే వాళ్ళకి చెయ్యి.
మేలు చేయడం మాత్రం మానొద్దంటున్నాడు. ఏమంటున్నాడు? కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయడము. కొందరు ఈ డబ్బులు దాచిపెట్టాలా, రూపాయి దాచిపెడితే మా పిల్లలకు మిగులుతుంది, రూపాయి మనము. కొందరిని చూస్తుంటే నేను మా ఇంటి దగ్గర అడుక్కుండేటోళ్ళకి అన్నం కూడా వేరు. ఒక కుటుంబం ఉండేది మా బిల్డింగ్లో. ఆ అన్నాన్ని ఎండకేసి మళ్ళీ వాటిని కాకులు వాటిని తినకుండా ఊపుకుంటూ కూర్చుంటారు. దాంతో ఒడియాలు చేసుకుంటారంట మళ్ళీ ఏదో. అంటే ఒక్కొక్కరు ఇది పాచిపోయే అన్నాన్ని కూడా వదలరనమాట. వాళ్ళ కులాలు మనకొద్దు. నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ థింకింగ్. నువ్వు ఈ డబ్బు కావాలని ఎంత పాకులాడతావో అది నేను అంతగా శాసిస్తుంది. హల్లెలూయా. డబ్బు నీకు ఎప్పుడు కూడా మాస్టర్ కాకూడదు, నువ్వు డబ్బుకు మాస్టర్గా ఉండాలి. హల్లెలూయా. డబ్బు మనం చెప్పినట్టు వినాలా, డబ్బు చెప్పినట్టు మనము వినకూడదు. హల్లెలూయా. ఒక ఆయన అనుకున్నాడంట, ఒక ధనవంతుడు అనుకున్నాడంట, మంచి పంట వచ్చిందంట. ఏమన్నాడంట? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. పెద్ద కొట్లు తెరిచిండంట. చాలా సంవత్సరాలకు సరిపోయిన సంపద అలాగా అంటున్నారు. మంచి పంట వచ్చిందంట, కొట్లన్నీ నింపిండంట. కూర్చున్నాడంట, ఆలోచించాడంట. బీర్ బాటిల్ పట్టుకోవడం, మందు బాటిల్ పట్టుకోవడం, ఏం పట్టుకున్నాడో తెలియదు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము అన్నాడంట. దేవుడు ఆ రోజు రాత్రి ఏమన్నాడంటే తెలుసా? అంతా వెర్రివాడా, ఈరోజు నీ ప్రాణం నేను తీసేస్తున్నాను. హల్లెలూయా. మా డాక్టర్లో ఒక అబ్బాయి, నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్న పిల్లోడు. 30 ఏళ్ళ వయసులో ఆ పిల్లోడు ఏమైపోయిందంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు. చిన్న పిల్లోడు ఉన్నాడు, చిన్న బాబు. దీంతో గుండె ఆగిపోయింది ఆ పిల్లోనికి. గుండె పోటుతో చనిపోయాడు. ఎముకల్ డాక్టర్ అంటే మీకు తెలుసు, ఒక ఆపరేషన్ చేస్తే ₹1,00,000 పైన ఛార్జ్ చేస్తారు. నా ప్రాణమా అనుకుంటాడేమో, ఒక 2-3 ఆపరేషన్ చేస్తే పాప బలి వస్తున్నాయి మనకు డబ్బులు. ఆ ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. ఏమైంది అంటే ఆ పిల్లోడని కాదు, నేను చెప్పేది ఏంటంటే నీ మనసు ఎప్పుడైతే డబ్బు మీద వెంటాడుతుందో, డబ్బు మీద వెనక పడుతున్నామంటే స్ట్రెస్కి లోనవుతారు మనుషులు. తెలియని ఒత్తిడి వస్తుంది మనుషుల మీద. డబ్బు అని వెంటపడే వాళ్ళు పైసా దాచిపెట్టడం మొదలు పెట్టేటోళ్లకు స్ట్రెస్ అనేది వస్తుంది. ఇంతేనా అయింది, ఇంతేనా, అదే పిల్లలు పెడుతుందా, అంతే ఉంటుంది అది. నువ్వు ఈరోజు ఇచ్చినా ₹10, రేపు ఇచ్చినా ₹10 ఎంచుతూనే ఉంటారు. కానీ మల్టిప్లై అవుతుంది. ఎప్పుడు మల్టిప్లై అవుతుంది తెలుసా? విత్తితే. నువ్వు విత్తకుండా ఏది రాదు. దాచిపెట్టుకుంటే లాస్ట్కి ఏమవుతుందంటే పురుగులు కూడా పడతాయి. నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ తెలుసు. ఏంటంటే ఒక టిన్లో పెట్టాం ఒకసారి డబ్బు, అంటే ఎక్కువ డబ్బు కాదు, కొంచెం డబ్బు. ఆ నోట్లన్నీ ఒక రకంగా తేమగా మారిపోయి ఏదో రకంగా అయిపోయినాయి. మరి బ్యాంకులో ఇచ్చుకొని మార్చుకోవాల్సి వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే డబ్బులు దాచిపెట్టడం తప్పు కాదు, కానీ డబ్బులకు ఉన్న గుణం ఏంటంటే అవి చెడిపోతాయి. కొన్ని రోజులు మనం మర్చిపోయామంటే అవి చెడిపోతాయి. పేపర్ అంతే. హల్లెలూయా. అందుకే చేయాల్సింది ఏంటంటే మనకు సమయం ఉన్నప్పుడు, మనకు సమయం దొరికిన కొలది. ఈరోజు బ్రతుకుతున్నావు, ఇంకొక 2 రోజులు బ్రతుకుతావు, సమయం దొరికింది నీకు. ఆమేన్. ఈ సమయం దొరికినప్పుడు ఏం చేస్తావు? మేలు చేయడం నేర్చుకో. సమయం దొరికింది కదా, నా పిల్లలు, నా మనమనులు, వాళ్ళు వీళ్ళు అవన్నీ వదిలిపెట్టు. దేవుడు చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. కానీ నువ్వు ఎవరికి ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు అందరి ఎడలను, విశేషముగా విశ్వాసులు ఉన్నారు. చాలా మంది లోకంలో ఉన్నారు. మనం బట్టలు వేసినవే వేసుకుంటాం, పాత అయిపోయినా వేసుకుంటాం. ఏం చేయాలా? కొన్ని వేసుకుంటాం. మనం వాడము అనుకున్నవి తీసి ఇవ్వచ్చు. బీదోళ్ళకి ఇవ్వచ్చా, ఇవ్వదా? ఇవ్వచ్చు. మనం వాడనివి ఇచ్చేయి. అవే పెట్టి అయిపోతా ఉంటాయి. ఇంకా అవి చినిగి పిగిలిపోయి ఉంటాయి అవే. ఎందుకంటే క్రిస్మస్ దగ్గర వస్తుంది. క్రిస్మస్ దగ్గర వస్తుంది. మేలు చేయడం మనం నేర్చుకోవాలా. ఈ జీవితం ఒకే జీవితం ఉండేది. ఈ జీవితంలో నువ్వు మేలు చేస్తానికి యేసుప్రభు ఒక మాట అంటాడు, గుర్తుందా? ఈ లోకంలో మీరు డబ్బు దాచిపెట్టుకోదండి, ఇక్కడ చిమ్మెటయు పురుగు పడుతుంది. ఇక్కడ అదే పరలోకంలో దాచిపెట్టుకోండి. ఒకనొక టైం వస్తుందంట. యేసుప్రభు అంటాడంట, నేను ఆకలి కూడా వచ్చినాను, మీరు నాకేమీ పెట్టలేదు.
నాకు నేను వివస్త్రుడనేటి బట్టలు లేకుండా దగ్గంబరుడిని నాకు బట్టలు ఇవ్వలేదు. ఎప్పుడు వచ్చినావు ప్రభా, నువ్వు ఎప్పుడు వచ్చినావు? మీ దగ్గర నీ చుట్టుపక్కల ఉండేటువంటి ఈ పేదలను చూసుకోలేదు. ఎవరు వాళ్ళు? విశ్వాస గృహము. యేసుప్రభు నమ్ముకున్నారు, కష్టపడుతుంటారు. హిందూ కుటుంబాల నుంచి వచ్చింటారు, కుటుంబం నుంచి వెలేసింటారు వాళ్ళను. యేసుప్రభు నమ్ముకున్నావా, ఆ తక్కువ కులం నమ్ముకున్నావా పో అని పంపించింటారు. ఏమైతుంది? అటువంటి వాళ్ళని ఎవరు చూసుకోవాలా? ఎవరు చూసుకోవాలా? మనకు తెలిస్తే వీ షుడ్ సపోర్ట్ దోస్ పీపుల్, వీ షుడ్ సపోర్ట్ దెమ్. మాకే లేదు, నీకు ఇంత ఉందా సగం పెట్టు, ఇంత ఉంటే సగం తినబెట్టు, ఇంటికి తీసుకొచ్చి మర్యాద చేయి, తినబెట్టు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పాత నిబంధనలో ఉండింది ఒక మాట. ఏంటి పాత నిబంధనలో? హోషేయ 8వ అధ్యాయం 7వ వచనం, వారు గాలిని విత్తి ఉన్నారు. అంటే ఇక్కడ నువ్వు విత్తినది కోయడమే ఇక్కడ కూడా. అయితే దీన్ని పాపం గురించి చెప్తున్నాడు ఇక్కడ. పాత నిబంధనలో ఉన్న మాట ఏంటంటే, నువ్వు పాపం ఇంత విత్తితే ఇంత కోస్తావు, నువ్వు పాపం ఇంత విత్తితే ఇంత కోస్తావు. హల్లెలూయా. నువ్వు పాపాన్ని విత్తితే పాపాన్నే, పాపం వల్ల వచ్చే జీతాన్ని నువ్వు కోస్తావు. ఇదేమో చెప్తున్నారు? పాత నిబంధనలు చెప్తుంది. హల్లెలూయా, ఆమేన్. అయితే మనం విత్తిన పాపాన్ని యేసయ్య శిలువ మీద ఆయన కోసింది. హల్లెలూయా. మనం విత్తిన పాపాన్ని ఆయన మీద వేసుకొని దాని పర్యవసానాలన్నీ ఎవరు అనుభవించారు? యేసయ్య అనుభవించాడు. హల్లెలూయా. ఇప్పుడు విత్తినది ఎవరు? విత్తిన మనం. కోసింది ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా, ఆమేన్. ఆయన మంచితనము, ఆయన నీతి, ఆయన చేసిన ఆయన యొక్క మేలు, ఆయన యొక్క మహిమ అదంతా కూడా మనకు ఇయ్యబడింది. హల్లెలూయా. అందుకే వాక్యంలో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలో చక్కగా మనము అర్థం చేసుకొని వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏముంది? మన అపరాధములకు ఏం కలిగిందంటే మనకు క్షమాపణ. మన అపరాధములకు మనం అపరాధములు చేసిన వ్యక్తులమే, అవునా? చేస్తున్న వ్యక్తులమే, ఫ్యూచర్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. అయితే వాటన్నిటికీ కూడా క్షమాపణ కలిగిందా, కలగలేదా? కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఏమనుకుంటారు తెలుసా? పాప క్షమాపణ గురించి ఆలోచిస్తే ఏమనుకుంటారంటే, చాలా డాక్టర్స్ ఉన్నాయి, దీంట్లో బోధలు ఉన్నాయి. ఎట్లా అంటే, నీకు క్షమాపణ ఎప్పటి వరకు ఉంటుందంటే క్షమాపణకు వ్యాలిడిటీ పీరియడ్ కూడా ఇస్తారు వీళ్ళే బోధించేటోళ్ళు. ఏమని చెప్తారు? నువ్వు పుట్టినది మొదలుకొని యేసు ప్రభువును నమ్ముకున్న రోజు వరకు నీ పాపాలు క్షమించబడతాయి. ఆ తర్వాత మాత్రం క్షమించబడవు. నువ్వు అప్పటి నుంచి నువ్వు చాలా చక్కగా జీవించాలా. నువ్వు చక్కగా జీవించకపోతే నువ్వు నరకానికి పోతావు. విన్నారా ఇటువంటి డాక్టర్స్? విన్నారా? అవి తప్పు, స్క్రిప్చరల్ కాదు, దేవుని వాక్య ప్రకారము కాదు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట అంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీ 2:13-14 తెలుగులో చదువుతారమ్మా. 13 నుంచి 15 వరకు ఒకటే వచనం ఉంది. దీంతో మనకి ఇంపార్టెంట్ ఏదో మనం తీసుకున్నాం. మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండిన పత్రము కేకులతో సిలువ కొట్టి దాని మీద చేపలను విడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి. చాలు. మన అపరాధములలో కొన్నింటిని క్షమించి అన్నాడా? యేసు ప్రభువును నమ్ముకున్నంత వరకే క్షమించిండు అన్నాడా? ఎన్ని? అన్నీ అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ విత్ నథింగ్ ఎక్స్క్లూడెడ్. అన్ని అపరాధములు పక్కన వైపు తిరిగి చెప్పండి. నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. నా అపరాధములన్నీ తిరిగాయా? తిరిగి చెప్పు. నా అపరాధములన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. అందుకే లాస్ట్ టైం నేను చెప్పాను, ఫర్ ఎవర్ ఫర్ గివన్. ఐఎమ్ ఫర్ గివన్ ఫర్ ఎవర్. నేను ఎన్నటికి క్షమించబడ్డాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. గతంలో జరిగిన పాపాలు, ప్రస్తుత పాపాలు, ఫ్యూచర్ పాపాలు అన్నింటి కోసము యేసయ్య
హీ హాస్ పెయిడ్. ఆయన మన కోసం వెల చెల్లించాడు. హల్లెలూయా. అన్నింటినీ క్షమించాడు. హల్లెలూయా. అన్నింటినీ, ఆల్, ఇంగ్లీష్లో అయితే ఆల్ అని రాయబడింది, తెలుగులో అయితే అపరాధములన్నింటినీ క్షమించి. ఆమేన్. ఒక్క నిమిషం ఇక్కడి వరకు రాకముందు అన్నింటినీ అంటే అన్ని అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే పాత నిబంధనలో ఏం జరిగేదంటే, పాత నిబంధనలో పాపాలు క్షమించబడాలి అంటే రక్తాన్ని చిందించేవాళ్ళు. ఆమేన్. పాత నిబంధనలో నువ్వు ఏదైనా పాపం చేసావు అయితే ఆ పాపం వల్ల నీకు ఖచ్చితంగా ఒక శాపము, దానికి తగినటువంటిది ఏదో జరుగుతుంది. జరగకముందే నువ్వు తెలివైన వాడివైతే ఏం చేస్తావంటే, నేను తప్పు చేస్తున్నానని తెలుసుకుంటే ఒక గొర్రెనో ఒక దేన్నో నిష్కల్మషమైన దాన్ని తీసుకుపోయి ఒక అర్పణగా అర్పిస్తావు. అది నీ పాపం దాని మీదకి వేసి దాన్ని చంపితే ఆ రక్తము చిందింపబడినప్పుడు ఆమేన్ నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. అంటే నువ్వు ఏ పాపం లేని వ్యక్తిగా తీర్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా ఇండివిజువల్గా ఒక్కొక్కరు చేసుకునే వాళ్ళు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలందరి కోసము ఈ యొక్క యాజకులు పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రోజు అర్పణలు అర్పించేవాళ్ళు. హల్లెలూయా. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలందరి కోసము రోజు పొద్దున సాయంత్రము వాళ్ళ అర్పణలు అర్పిస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు అర్పించేది కాకుండా నీకు నువ్వే నేను తప్పు చేసాను అనిపిస్తే నీ అర్పణ నువ్వు అర్పించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొత్త నిబంధనలో యేసు ప్రభు మన దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి చేసిన పని 1:18 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనం. అందరూ జాగ్రత్త కేర్ఫుల్గా గమనించండి, చదువు. ఇందుచేత ఏ నిబంధన అయినా రక్తంతోనే జరగాలి. ఆమేన్. నేను అందుకే చెప్పాను, మ్యారేజ్ అనేది కూడా ఒక నిబంధన అని చెప్పాను. అవునా? మ్యారేజ్లో కూడా రక్తం షెడ్ అవుతుంది. ఆమేన్. ఇందుచేత మొదట నిబంధన కూడా, పాత నిబంధన కూడా రక్తం చిందించారు. ఆమేన్. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ఈ ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణంగా తెల్లబుచ్చుతోనూ ఇసుకతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు రంగం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించారు. హల్లెలూయా. మోషే ఏం చేసిందంటే, అంతకుముందు బాగా గమనించండి, అంతకుముందు దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసుకున్నాడు. అబ్రాహాముతో నిబంధన చేసుకున్నప్పుడు అబ్రహాం ఏం చేసిందంటే జంతువులను తీసుకొచ్చి మధ్యలో కట్ చేసి పెట్టేసాడు. కట్ చేసి కాకులు గద్దలు రాకుండా ఊపుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు, ఈ మనిషి అతి చేస్తున్నాడు అని చెప్పి ఆయనకు నిద్ర వచ్చేట్టు చేసిండు. ఆ నిద్ర వచ్చేట్టు చేసి ఆ యొక్క నిబంధనలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభు ఇద్దరు నిబంధన చేసుకున్నారు. ఆమేన్. యేసు ప్రభు అబ్రహాము సంతానముగా నిబంధన చేసుకున్నాడు. దేవుడు తండ్రి అయిన దేవుడు దేవునిగా నిబంధన చేసుకున్నాడు. ఆమేన్. అబ్రహాముకు తండ్రి అయిన దేవునికి మధ్య జరిగిన నిబంధన, అబ్రహాము సంతానముకు దేవునికి జరిగిన నిబంధనకు ఎవరు ప్రతినిధిగా వెళ్ళారు అక్కడంటే యేసు ప్రభు వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ నిబంధన ప్రకారము అబ్రహాము సంతతి వారైనటువంటి వీళ్ళందరూ కూడా, అబ్రహాం కూడా అబద్ధాలు ఆడిండు. నాకు ఈమె భార్య కాదు, నా సిస్టర్ అని చెప్పిండు. అయితే కూడా దేవుడు ఏమన్నాడు, తిట్టిండా? సారా కూడా ఏమనింది, నవ్విన తర్వాత ఏమనింది, నేను నవ్వలేదనింది. దేవుడు ఏమైనా కోప్పడిండా? లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఏమన్నారు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చినారు, ఎర్ర సముద్రం దగ్గరికి అది ఇదని గొనిగినారు. దేవుడు ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఏం చేసిండు, ఎర్ర సముద్రం పాయలుగా చేసి వాళ్ళని మధ్య నుంచి పంపించేసిండు. హల్లెలూయా. మాకు ఇక్కడ నీళ్ళు లేవు, ఏం బాగాలేవు అని సరిగినారు. ఏమైంది, చేదుకుండే నీటిని మధురంగా మార్చేసిండు. మాకు ఆకలి అవుతుంది, అన్నం సరిగా ఏం లేదు, ఇక్కడ అరణ్యంలో తెచ్చిపెట్టినారు. ఏం చేసిండు, పరలోకం నుంచి మన్నాను కురిపించిండు. హల్లెలూయా. ఆ సందర్భాల్లో ఎక్కడ కూడా దేవుడు ఇంత కూడా కోపడలేదు. ఎందుకంటే అబ్రహాముతో చేసిన నిబంధన జరుగుతూ ఉండింది అంతవరకు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారో వీళ్ళు ఏమన్నారంటే, ప్రభువా నువ్వు ఏం చెప్తే అది మేము చేయడానికి సమర్థంగా ఉన్నాము. అంటే ఇంతవరకు అబ్రహాము నిబంధనలో మేము నడిచినాము, ఇక మీదట మాకు అవసరం లేదు, నువ్వు ఏం చెప్తే మేము అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేసరికి నిబంధన మారిపోయింది. ఈ నిబంధన పేరేంది, పాత నిబంధన అయిపోయింది. ఈ నిబంధన ప్రకారం ఏమైందంటే, మేకల రక్తము కోడెల రక్తము తీసుకొని ఆమె
అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళా రక్తం చిందించాల్సి వస్తుంది. ఏంటి? ఈ కవరెంట్ మారింది కాబట్టి దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే. ఎందుకు? అప్పుడు దేవుడు అంత మంచి నిబంధన చేసుకుంటే దాన్ని కాదనుకుని వీళ్ళు దేవునితో వేరే నిబంధనకు వచ్చినారు. అందుకే మోషే ఏం చెప్పాడంటే, ఈ ఆజ్ఞలన్నీ చదివిన తర్వాత మీరు అన్నీ వింటారా? దేవుని ఆజ్ఞలు వింటారా? సరే వినండి, దేవుడు ఈ ఆజ్ఞలు చెప్తున్నాడని అన్నీ చెప్పిన తర్వాత ఈ మేకల రక్తాన్ని తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. నెక్స్ట్ అదేవిధంగా గుడారం మీదను సేవా పత్రాలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. అదేవిధంగా గుడారం మీద, అక్కడ మందిరం ఉంది, గుడారం మీదను సేవాపత్రముల పాత్రల మీదను, సేవకు వాడే పాత్రల మీదను అన్నింటి మీద ఆ యొక్క రక్తాన్ని ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడదని రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ కలదని సామాన్యంగా చెప్పవచ్చు అనేది రాంగ్ ట్రాన్స్లేషన్, తప్పు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దెర్ ఈస్ నో రిమిషన్ ఆఫ్ సిన్స్. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. అర్థమవుతుందా? సామాన్యంగా చెప్పడం కాదు, అసామాన్యంగా చెప్పడం కాదు. ఒకటే రూల్, నీవు పాపం క్షమించబడాలా, రక్తం చిందింపబడాలి. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్ర ప్రకారం ఏమంటే రక్తం చేత శుద్ధీకరింపబడాలి ప్రతి వస్తువు కూడా. రెండవది ఏమంటే పాప క్షమాపణ జరగాలంటే రక్తము చిందింపబడకుండా అది జరగదు. నెక్స్ట్ అమ్మా, పరలోకమందు దేవుని యొక్క ఆలయం ఉంది. యాక్చువల్లీ ఈ మోషే కట్టిన గుడారము దానికి పోలికగా ఇక్కడ భూమి మీద కట్టిండ్రు. ఇక్కడ భూమి మీద ఉండే ఆ గుడారము పరలోకం ఉండేదానికి సాదృశ్యంగా కట్టారు, ఒక పోలికగా కట్టారు. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు పరలోకంలో ఉండాల్సినవి భూమి మీద ఉండే వాటి కంటే కూడా ప్రశస్తమైన వాటితో శుద్ధి చేయబడాల్సి వస్తుంది. అంటే కోడెల రక్తము, మేకల రక్తం పరలోకంలో పనిచేయదు. అర్థమవుతుందా? ఆ మాటలు చెప్పిండు. నెక్స్ట్, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలం ఏది? పరలోకంలో ఉంది. నిజమైన పరిశుద్ధ స్థలంలో పోలి హస్తకృతమైన అంటే చేతులతో తయారు చేసిన ఏదది గుడారం పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ఈ గుడారంలో ప్రవేశించలేదు. కానీ పరలోకమందే ప్రవేశించాను. ఆయన ఈ భూమి మీద మోషే గుడారంలో ప్రవేశించలేదు, కానీ మన కోసం పరలోకంలోనే ఆయన ప్రవేశించుడు. నెక్స్ట్, ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకున్నప్పుడు ప్రవేశించలేదు. మామూలుగా ఏం చేసేవాళ్ళంటే ప్రధాన యాజకులు ప్రతి సంవత్సరానికి ఒకసారి పోయి వాళ్ళ రక్తం కాదు, ఎద్దుదో ఏదో తీసుకొని పోయి వాళ్ళు ప్రతి సంవత్సరం అతి పరిశుద్ధ స్థలంలో ఒకరు పోయి ప్రోక్షించేవాళ్ళు. అందుకే ఆ యోహాను, బాప్తిజం ఇచ్చే యోహాను వాళ్ళ నాన్న జకరియా కూడా అదే పనిచేశాడు. సంవత్సరానికి ఒకసారి ఆయన మీద చిట్టి వచ్చింది. సో అట్లా చేసేవాళ్ళు, వాళ్ళ రక్తం కాకుండా వాళ్ళు పోయి చేసేవాళ్ళు. అయితే ఈ యేసు ప్రభు ఏం చేశాడంటే అట్లా సారికి పోయే పన్ను పెట్టుకోలేదు ఆయన. ఒకవేళ యేసు ప్రభు అట్లా చేయాల్సి వస్తే యేసు ప్రభువు కూడా అట్లా చేయాల్సిన వ్యక్తి పరిస్థితి అయితే ఆయన ఇప్పటికి ఎన్నోసార్లు రక్తాన్ని ప్రోక్షించాల్సి వచ్చేది. అయితే పాపాన్ని నివారించడానికి యేసు ప్రభు ఒకే ఒకసారి ప్రత్యక్ష పరిచాడు. హల్లెలూయా, ప్రత్యక్షమైనాడు. ఆమేన్. బాగా గమనించాలి, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు. మనందరం కూడా ఒకసారి చనిపోవాల్సిందే, తర్వాత తీర్పు జరుగుతుంది. నెక్స్ట్, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ముందు వారి రక్షణ నిమిత్తము పాప సంబంధం లేకుండా రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు, బాగా గమనించండి,
ఒకేసారి మన ప్రధాన యాజకుడు ఎక్కడికి పోయిండు? పరలోకానికి పోయిండు. ఆమేన్. పరలోకంలో ఇక్కడ భూమి మీద శుద్ధీకరించినారు. దేన్ని శుద్ధీకరించినారు? గ్రంథాన్ని శుద్ధీకరించినారు, గుడారాన్ని శుద్ధీకరించినారు, అన్ని శుద్ధీకరించినారు. నిజానికి గుడారాన్ని ఎందుకు శుద్ధీకరించాలా? దేవుని సన్నిధి, దేవుని ఆలయం అంటేనే శుద్ధీకరింపబడింది కదా, కానీ శుద్ధీకరించాల్సి వచ్చింది. యేసు ప్రభు కూడా ఏం చేసిందంటే పరలోకానికి పోయి శుద్ధీకరించిందంట. ఆయన రక్తాన్ని తీసుకుపోయి పరలోకంలో శుద్ధీకరించాల్సిన అవసరం ఏమొచ్చింది? పరలోకంలో ఒకానొక సమయంలో సైతాను పోయి నిలబడుకున్నాడు. సైతానుకు పరలోకానికి పోవడానికి అవకాశం ఎట్లా దొరికిందంటే ఆదాము స్థలం అది. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుడి పక్కన పోయి నిలబడుకుండే ఆ యొక్క అర్హతను, ఆదాముకి ఇవ్వబడిన ఆ అర్హతను సాతాను తీసుకున్నాడు. కాబట్టి సాతాను ఏం చేసిందంటే వెలుగుదూతలాగా యోబు కాలంలో దేవుని దగ్గర పోయింది. యోబు కాలమే కాదు, అప్పుడప్పుడు పోయేవాడు అప్పట్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు లేదు వానికి ఆ పరిస్థితి, వెళ్ళేవాడు. ఆమేన్. ఎందుకు లేదు ఆ పరిస్థితి అంటే మన ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఉంటుంది ఆ మాటలు. మన యొక్క అక్యూజర్ ఆఫ్ బ్రదర్ అని ఇంగ్లీష్లో ఉండే పదం ఏంటంటే చూస్తారా ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం For the accuser of our brethren is cast down. వాడు ఒకప్పుడు పరలోకంలో తిరిగిండు, వాడు వెలుగు దూతలాగా తిరిగిండు. ఎందుకంటే వేరే దూతలకు కనపడితే వాళ్ళు తరిమేస్తారు, కానీ వాడు ఓన్లీ దేవుడు ఒక్కడే కనుక్కోగలడు అని. వాడు వెలుగు దూతలా పోయినా కూడా సాతానా ఎట్లా వచ్చినావు, వాడికి యాక్సెస్ ఉంది, వాడు ధైర్యంగా వస్తాడు ఇప్పుడు. ఎందుకంటే అది ఆదాము యొక్క స్థలం, మన స్థానం. తండ్రి కుడిపార్శ్వన యేసు ప్రభువులాగా మనం కూడా కూర్చోవలసిన స్థానం. అయితే ఆదాము చేసిన తప్పుకు సాతాను పోయిండు, అక్కడికి తిరిగిండు. సాతానుడు పాపానికి వాడు ఒక ముద్ర. యేసయ్య తన సొంత రక్షణని తీసుకుపోయి మన కోసము ఆ యొక్క పరలోకాన్ని కూడా శుద్ధీకరించాడు. ఎందుకంటే సాతానుడు తిరిగిన ఏరియా అంతా ఆయన తన రక్తంతో శుద్ధీకరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య చనిపోయి తిరిగి లేచిండో సాతానుడు పైనుంచి కిందికి పడివేయబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు కొందరు అనుకుంటారు యోబులాగా నాకు కష్టాలు వచ్చినాయండి. యోబులా కష్టాలు వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు సైతాన్ని ఎంటర్టైన్ కూడా చేయడు, సైతాన్ని దగ్గర కూడా రానియడు. ఎందుకు? నీకు ఆ స్థానం వచ్చేసింది. హల్లెలూయా. నీకు నాకు దేవుడు మన స్థానాన్ని తిరిగి ఇచ్చేసిండు. ఆదాము యొక్క స్థలంలో మనం నిలబడుకోవచ్చు ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆదాము ఏది పోగొట్టుకున్నాడో, ఆదాము నుంచి సాతానుడు ఏది పొందుకున్నాడో, పరలోకంలో దేవునితో పాటు తిరగడానికి వాడు ఏదైతే పొందుకున్నాడో యేసయ్య దాన్ని సాతాను చేతి నుంచి తీసుకొని మన కోసం ఇచ్చేసిండు. హల్లెలూయా. హల్లెలూయా. It's wonderful to hear that. Amen. అంటే I have access to God all the time. Amen. I am forgiven forever. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ఎప్పటికీ క్షమించబడం బ్రదర్. ఎట్లా క్షమించబడతాం బ్రదర్? ఒక నిమిషం ఆగుదాం. ఒకవేళ నువ్వు పుట్టినప్పటి నుంచి యేసుప్రభువు నమ్ముకునేంత వరకే నువ్వు క్షమించబడ్డావు అనుకుందాం. ఆ తర్వాత చేసే పాపాలకు ఎవరు మరి ఏం చేయాలా? మళ్ళీ యేసుప్రభువు చచ్చిపోవాలా శిలువ మీద? ఆయన చచ్చిపోడంట, ఒకేసారి చేసినట్ట. ఆమేన్. ఎందుకంటే ఆయన యొక్క రక్తంలో అంత శక్తి ఉందంట. ఆయన రక్తానికి ఉన్న శక్తి ఏంటంటే అందరి పాపాలను కూడా క్షమించేంత. అంటే మనం ఒక 10,000 రూపాయలు అప్పు ఉంటే యేసుప్రభు తీర్చింది కొన్ని వేల కోట్లు తీర్చిండు. ఆమేన్. యేసు ప్రభు హీస్ ప్రైస్లెస్. ఆయనను మనం వెలగట్టలేం. ఆయన రక్తాన్ని నిష్కల్మషమైనటువంటి నిరపరాధి రక్తం అది. హల్లెలూయా. హల్లెలూయా. మన కోసం చిందింపబడింది. ఆమేన్. ఓకే బ్రదర్, ఇప్పటి వరకు అయింది. ఫ్యూచర్లో జరిగే పాపాలకు ఎట్లా బ్రదర్ అంటారు కొందరు. ఫ్యూచర్లో నేను తప్పు చేస్తే దేవుడు ఎందుకు క్షమించకూడదా అంటారు. ఒక్క నిమిషం. అసలు నువ్వు ఎప్పుడు తప్పు చేసినావు? 2000లో తప్పులు చేస్తున్నావు, అవునా? యేసుప్రభు ఎప్పుడు చనిపోయాడు? 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. యేసుప్రభు చనిపోయిన రోజును గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఫ్యూచరా కాదా? అవునా? అంటే ఆయన అప్పుడు చనిపోతే 2000 ఇయర్స్ తర్వాత పుట్టి తప్పులు చేస్తున్న నీకు కూడా పాపక్షమాపణ ఉంది అని దేవుడు వాక్యం చెప్తుంది. ఆమె ఇంకా ఒక
100 సంవత్సరాలు బతుకుతావు అనుకున్నాం. నువ్వు ఒక్కొక్క 100 years బ్రతుకుతావు మనం. ఎందుకంటే మనం 120 సంవత్సరాలు బ్రతుకుతామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇంకో 100 సంవత్సరాలు బ్రతుకుతాం. దానికి సరిపోదా దేవుని యొక్క యేసయ్య రక్తము? యేసయ్య రక్తంలో శక్తి తగ్గిపోయిందా? లేదు. మనం నమ్మాల్సింది ఏంటంటే, నేను ఎప్పటికీ క్షమించబడ్డాను, నాకు తండ్రి అయిన దేవునితో మంచి సహవాసం కలదు. హల్లెలూయా. నేను క్రైస్తవుడిగా నన్ను దేవుడు దూరం పెట్టడం లేదు. ఆమేన్, ఆమేన్. ఎందుకు? కొన్నిసార్లు ఇంకోసారి అనిపిస్తుంది, నేను చక్కగా బతకడం లేదు కాబట్టి నేను దూరమైనాను. నీ బ్రతుకును బట్టి దేవుడు నిన్ను చూడడు. ఆమేన్. దేవుడు నిన్ను చూసేది దేన్ని బట్టి? యేసయ్య యొక్క బలియాగాన్ని బట్టి. హల్లెలూయా. యేసయ్య రక్తం చిందించాడు నీ కోసం, నా కోసం. ఆమేన్, ఆమేన్. నీ నీతిని బట్టి, నీ సొంత మంచి పనులను బట్టి దేవుడు నీకు నీతిని అనుగ్రహించాల. నాకు ఇవ్వబడిన నీతి ఏంటంటే, నేను యేసయ్యను నమ్మినాను, అది దేవుడు నాకు నీతిగా అనుగ్రహించాడు. హల్లెలూయా. యోహాను సువార్త 3:16 ఏం చెప్తుంది? యోహాను సువార్త 3:16 దేవుడు ఎంత ప్రేమించిండు? ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించిందంటే, ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. బాగా ఆలోచించండి. ఈ వాక్యం ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు లోకాన్ని ప్రేమించిండు, ఆయన కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు వాడు నశింపక. అంటే ఏమర్థము? యేసు క్రీస్తును నువ్వు నమ్మినావా? నువ్వు నమ్మితే నువ్వు నశించవు. ఆ నమ్మి పాపాలు చేస్తే నశిస్తారు లేదు, అక్కడ లేదు. మనిషి గుణం ఏంటంటే తప్పులు చేయడం మనిషి యొక్క సహజ గుణం. కానీ దేవునితో ఎదిగే కొద్దీ నువ్వు తప్పులు చేయవు. ఆమేన్. దేవుని వాక్యాన్ని నువ్వు నీ మనసులో నింపుకునే కొద్దీ నువ్వు తప్పులు చేయవు. దావీదు ఏమన్నాడు? ప్రభా, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను భద్రపరుచుకున్నా అన్నాడు, దాచుకున్నా అన్నాడు. దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు పాపం చేయవు, లేకపోతే పాపం చేస్తుంటావు. నువ్వు పాపం చేసినంత మాత్రాన నువ్వు నశించిపోతున్నావు అని కాదు. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేవుడు తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు ఎవరైనా యేసుక్రీస్తు, అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును. ఓన్లీ హెచ్ఫామ్ ఫెలోషిప్ వాళ్ళు కాదు, అందరూ. ఎవరు యేసు ప్రభువును నమ్ముతారో, ఏమని నమ్మాలో? విశ్వసించడం. ఈయన నా కోసం చనిపోయిండు, ఈయన నా కోసము తన రక్తాన్ని కార్చిండు, ఈయన శరీరం నా కోసం గాయపరచబడింది. ఎవరు ఈయనను నమ్ముతారో, విశ్వసించుతారో ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు యేసయ్య అనుగ్రహించుడు. ఎప్పుడు నిత్య జీవం పొందినాం మనము? యేసయ్యను అంగీకరించిన రోజే మనం నిత్య జీవము పొందినాము. హల్లెలూయా. స్టాండ్ స్ట్రాంగ్. నేను ఎప్పటికీ క్షమించబడిన బిడ్డను, నేను ఎప్పటికీ క్షమించబడిన బిడ్డను. దేవుని వాక్యం మీరు చివరికి గమనించినట్లయితే, లాస్ట్ వీక్ మన కొత్త నిబంధనకు ఉన్నటువంటి బేసిస్ ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, నేను వారి అతిక్రమముల విషయమై దయగలిగి. అవునా, నేను చెప్పాను, ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరిపోయి ఆ గొర్రెని తీసుకొచ్చిన తర్వాత గొర్రెని కట్టేసి కొట్టిండా? ఎట్లా తప్పిపోతావు నువ్వు? పనికి మన గొర్రెని నన్నంతా తిప్పినావు అన్నాడా? ఏం లేదు. ఆ గొర్రెని చూస్తేనే సంతోషంతో భుజాల మీద వేసుకున్నాడు. హల్లెలూయా. సంతోషంతో తన భుజాల మీద వేసుకున్నాడు. ఈ కొత్త నిబంధనలు ఏంటంటే, వారి అతిక్రమం అంటే పాపాలు. మనం ఏమైనా తప్పులు చేసిన విషయాలను దయగలిగి ఉంటాడంట. అయ్యో, ఈ గొర్రె దీనికి తెలివి తక్కువది, ఇది పోయింది, అమ్మ దొరికిందిలే, నా గొర్రె నాకు దొరికింది అని ఎత్తుకుంటాడు. ఒకసారి ఈమె చెప్పింది, వాడు రైల్వే స్టేషన్లో కనపడకుండా పోయాడంట. ఆమె రైల్వే స్టేషన్లో కనపడకపోయింది వాళ్ళ పిల్ల. వస్తానే కొట్టినావా ఏసి? ఏం చేస్తారు? అమ్మ నా బిడ్డ అని గట్టిగా పట్టుకొని ఈమె టెస్టిమనీ చెప్పినప్పుడు ఏడుస్తుంది. ఎందుకు? అది ప్రేమ. ఆ యొక్క గొర్రెల కాపరి కూడా మనమంటే అంత ప్రేమ. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు చూడండి, అతిక్రమం విషయమై దయగలిగి. అయ్యో, పొరపాటున తప్పిపోయింటే, ఈ పాప తప్పిపోయింటే ఎక్కడికి పోయేది? అమ్మ తప్పిపోలేదు అని దయ చూపిస్తారు. అర్థమైందా? మనం తండ్రిగా ప్రేమ చూపిస్తాం. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి, అంతకంటే మంచి ప్రేమ అయింది. దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను దేవుడు జ్ఞాపకం చేసుకోడు, నువ్వు జ్ఞాపకం చేసుకోడు. ఆమేన్. దేవుడు జ్ఞాపకం చేసుకోడు అన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. సైతాన్ వచ్చి చెప్తాడు, నువ్వు అప్పుడు తప్పు చేసింటివి, నువ్వు అప్పుడు ఇది చేసింటివి. ఏం చెప్పాలా?
క్షమించబడ్డాను. హల్లెలూయా. క్షమించబడ్డాను. సాతానా వెళ్ళిపో, నా దగ్గరికి రావడానికి నీకు అర్హత లేదు. ఆమేన్. నేను దేవుని బిడ్డను. హల్లెలూయా. నోరు తెరిచి చెప్పడము నేర్చుకోండి. వీఆర్ ఫర్గివన్ ఫర్ ఎవర్. పక్కన తిరిగి చెప్పండి, పక్కన. ఫర్గివన్ ఫర్ ఎవర్. ఐఎమ్ ఫర్గివన్ ఫర్ ఎవర్. నేనెన్నటికీ క్షమించబడ్డాను. నేనెన్నటికీ క్షమించబడ్డాను. హల్లెలూయా. దేవుడు నా పాపాలను అస్సలు గుర్తుపెట్టుకోడు. ఆమేన్. అన్ని కొట్టివేయబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. అదే రొట్టె ద్రాక్ష తీసుకురాబడుతుంది. హల్లెలూయా. దేవునికి జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవుడు నాయనా. నా కోసం నీ యొక్క రక్తాన్ని కార్చావు, నీ యొక్క ప్రాణాన్ని ధారపోసావు తండ్రి. హల్లెలూయా. నీ యొక్క శరీరంలో నాకు న్యాయంగా రావాల్సినటువంటి శిక్షను నీ శరీరంలో భరించావు తండ్రి. దేవుని చూద్దాం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్.